వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మొత్తానికైతే తల్లికి వందనం డబ్బులు తల్లుల అకౌంట్లో పడ్డాయి. ఇవాళ చాలా పెద్ద పండగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి అకౌంట్లో డబ్బులు పడని తల్లులు ఏం చేయాలి? అసలు ఎందుకు వాళ్ళకి డబ్బులు పడలేవు? వాళ్ళు ఎక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలి? అప్లికేషన్ ఎలిజిబిలిటీస్ ఏంటి? అండ్ దీనికి సంబంధించిన ఇష్యూస్ మనం మాట్లాడదాం. సో మొత్తానికైతే డేట్లు మార్చినా లేదంటే స్కూళ్ళు స్టార్ట్ అయ్యి ఒక నెల రోజులు గడిచిపోయినా కాస్త ఆలస్యమైనా మొత్తానికైతే తల్లికి వందనం డబ్బులు అకౌంట్లో పడ్డాయి. సో గత ప్రభుత్వం ఇంట్లో ఒక్క పిల్లలకి ఎవరైనా కావచ్చు, సో అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, ఒక్కరికి మాత్రమే వేసేది. కానీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. అండ్ డబ్బులు కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేసింది. సో ఈ వీడియోకి సంబంధించి కొంతమంది పిల్లలు అండ్ వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ గురించి మాట్లాడదాం. అయితే వాళ్ళ ఎంతమంది పిల్లలంటే అంతమంది అని ప్రభుత్వం చెప్పిన మాట కట్టుబడి ఉంది. ఇక్కడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. ఇందులో కర్నూలు జిల్లాకు సంబంధించిన ఒక కుటుంబం. సో ఆ కుటుంబంలో దాదాపు 6 మంది పిల్లలు ఉన్నారు. సో 6 మంది పిల్లలకి ఈ పథకం అమలు అయిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో ఒక్కరికి మాత్రమే 13,000 రూపాయలు ఉండేది, ఇచ్చారు. సో మిగతా వాళ్ళకి స్కూల్కి పంపినా కూడా ప్రభుత్వ స్కూల్కి డబ్బులు అందలేవు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉండే 6 మంది పిల్లలకి తల్లికి వందనకు సంబంధించిన డబ్బులు పడ్డాయి. సో ఇంకొక విషయం, కోనసీమ జిల్లాలో ముమ్మడివరం. సో ఈ ముమ్మడివరంకి సంబంధించి ఇక్కడ ఒక కార్మికుడు, సో ఆ కార్మికుడు చెట్టుపై నుంచి కింద పడి చనిపోయాడు. ఆ తర్వాత ఆ కుటుంబ సభ్యులకి పిల్లల్ని చదివించడం భారంగా ఉండేది. సో అప్పట్లో కేవలం ఒకరికి మాత్రమే కుటుంబంలో డబ్బులు వచ్చాయి. కానీ ఆ కుటుంబంలో ఉండే 3 ఆడపిల్లలకు కూడా ఇవాళ తల్లికి వందనానికి సంబంధించిన అకౌంట్లో డబ్బులు పడ్డాయి. అండ్ అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించిన ప్రోదుకూరుకు సంబంధించిన ఒక కుటుంబంలో కూడా ఆ కుటుంబంలో 5 మంది పిల్లలు ఉంటే 5 మంది పిల్లలకి దాదాపు 65,000 రూపాయలు అకౌంట్లో జమ అయ్యాయి. సో ఎంత సంతోషంగా ఉంటుంది. అండ్ కుటుంబాలన్నీ కూడా ఇవాళ చాలా ఆనందపడుతున్నారు తల్లికి వందనానికి సంబంధించిన డబ్బులు అకౌంట్లో పడేసరికి. కానీ ఇంకొంతమంది తల్లికి వందనం డబ్బులు అసలుకి ఎందుకు అకౌంట్లో పడలేవు, అంత ఎలిజిబిలిటీ ఉంది కదా అని కూడా మళ్ళీ ఆలోచిస్తున్నారు. సో దానికి కారణం ఏంటి అంటే కేవైసీ. సో ఫస్ట్ కూడా మనం డే 1 వీడియో చేసినప్పుడు కూడా పేరెంట్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి కేవైసీ విషయంలో. కేవైసీని కాస్త నెగ్లెక్ట్ చేసినా కూడా డబ్బులు అకౌంట్లో పడవు అన్నాం. సో ఆ కేవైసీ నెగ్లెక్ట్ లేదంటే ఇంకొంతమందికి అవగాహన లేక ఇంకొంతమంది తెలియక కేవైసీ చేసుకోకపోవడమే తల్లికి వందనం డబ్బులు అకౌంట్లో పడకపోవడానికి మెయిన్ రీజన్ అది. సో ఇప్పటికైనా తల్లులందరూ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. మీ ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ అండ్ బ్యాంక్ అకౌంట్, ఈ 3 ఒకదాంతో ఒకటి లింక్ అయ్యి ఉన్నాయా? అండ్ బ్యాంక్కి సంబంధించి ఎవ్రీథింగ్ కేవైసీ చేసినప్పుడు మీ అడ్రస్, మీ ఫోన్ నంబర్, మీ పిల్లలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది. సో నంబర్ 1 చేయాల్సిన ఫస్ట్ పని అది. అండ్ రెండోది, ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది, ఎవరైతే ఎస్టీ పిల్లలు ఉంటారో వాళ్ళకి సంబంధించిన, ఎస్సీ పిల్లలు ఉంటారో వాళ్ళకి సంబంధించిన పేర్ల పైన అకౌంట్లు ఉంటే మాత్రం మేము తల్లికి వందనం వేస్తాం, లేకపోతే వెయ్యము అని. సో అది చాలా సీరియస్గా అమలు చేసింది. అందుకని ఆ పిల్లల పేర్లపైనే ఇప్పటికైనా అకౌంట్ తీయండి. సో తీసిన తర్వాత మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఇట్లా కొన్ని కారణాల వల్ల తల్లికి వందనం అకౌంట్లో డబ్బులు పడలేవు. ఇంకొన్ని రీజన్స్ ఏంటంటే ఆల్రెడీ స్కీమ్ సంబంధించిన ఎలిజిబిలిటీ లిస్ట్ చెక్ చేసుకున్నప్పుడు అక్కడ ఉంది పేరు, కాకపోతే అకౌంట్లో డబ్బులు ఇవాళ 3వ రోజు కూడా పడలేవు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? సో అసలుకి ఎందుకు డబ్బులు రావాలి, అసలు మేము ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉన్నామా లేదా ఆ చెక్ చేసుకోవడానికి కూడా మళ్ళీ ఇంకొకసారి నేను రిపీట్ చేస్తున్నా, తల్లికి వందనం స్కీమ్ లేదు అంటే www.3ws.sgsw.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ స్కీమ్కి సంబంధించిన నేమ్ ఉంటుంది. సో అక్కడ తల్లికి వందనం మీరు క్లిక్ చేసిన తర్వాత అండ్ మీకు ఒక క్యాప్చర్ లెటర్స్ ఉంటాయి. ఆ క్యాప్చర్ లెటర్స్ ఎంటర్ చేసి లాగిన్ కొట్టండి. ఆ తర్వాత మీకు సంబంధించిన పిల్లల ఆధార్ కార్డ్ ఎంటర్ చేసి మీరు ఎంటర్ కొడితే ఆ స్కీమ్ ఎలిజిబిలిటీ లిస్ట్ అంతా కనిపిస్తుంది. ఆ ఎలిజిబుల్ లిస్ట్లో మీరు ఉన్నారా లేదా అనేది మీకు అర్థమైపోతుంది. సో అలా కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎలా చెక్ చేసినా లేక కొంతమంది, లేదంటే ఎలిజిబిలిటీ ఉండి కొంతమంది, ఇంకేదైనా కారణాలు కావచ్చు. సో అట్లా ఎవరైనా ఈ స్కీమ్ కనుక మిస్ అయితే వాళ్ళకి మళ్ళీ అవకాశం కల్పించింది ప్రభుత్వం. సో మళ్ళీ అప్లికెంట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడైనా చాలా సీరియస్గా ప్రభుత్వం ఉండే రూల్స్ ఏంటివనేది ఒకసారి చూడండి. మెయిన్గా ఎలక్ట్రిసిటీ బిల్ 300 యూనిట్లు
పైన ఉండొద్దు. 2 ఇంట్లో ఎవరు ప్రభుత్వ ఉద్యోగి కాకుండా ఉండాలి, పెన్షనర్ కాకుండా ఉండాలి, కాంట్రాక్ట్ ఉద్యోగులు కాకుండా ఉండాలి. అండ్ వాళ్ళు ఇన్‌కమ్ టాక్స్ పేయర్ కాకుండా ఉండాలి. వాళ్ళ దగ్గర కేవలం ఆటో, ట్రాక్టర్ లేదంటే 2 వీలర్ మాత్రమే ఉండాలి. సో కార్ ఉంటే అస్సలు ఈ పథకంలోకి మీరు ఎలిజిబుల్ వ్యక్తి కారు. ఇక కార్మికులకు సంబంధించి అయితే ఒక మినహాయింపు ఏంటి అనంటే, సో ఈ పైన చెప్పిన మినహాయింపులన్నీ కూడా కార్మికులకి వర్తించవు. సో వాళ్ళు స్ట్రెయిట్ అవే అప్లై చేసుకోవచ్చు. అండ్ కొత్తగా ప్రభుత్వం ఇంక్లూడ్ చేసిన అంగన్వాడీ టీచర్లు. సో అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో, సో అట్లాంటి అంగన్వాడీ టీచర్లు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా సేమ్ క్రైటీరియా పెట్టింది. వాళ్ళకి ఎటువంటి మినహాయింపు లేదు. అంగన్వాడీ టీచర్ చదువుతున్న ప్రతి పిల్లాడికి కూడా తల్లికి వందనం డబ్బులు అకౌంట్లో వేయబోతుంది. మరి వీళ్ళందరూ ఎక్కడ అప్లై చేసుకోవాలి? సో మళ్ళీ పోర్టల్లోనే అప్లై చేసుకోవాలి. లేదు ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళకి రాకుండా రిజెక్ట్ అయ్యే వాళ్ళు ఏం చేయాలంటే గ్రీవియన్స్ సెల్లో అప్లై చేసుకోవాలి. మరి ఈ గ్రీవియన్స్ సెల్ ఎక్కడ ఉంటుంది? గ్రామానికి సంబంధించిన గ్రామ సభ కావచ్చు, లేదంటే వార్డ్ సంబంధించిన ఆఫీస్ దగ్గర కావచ్చు, లేదు అంటే సచివాలయానికి సంబంధించిన అధికారులకు కావచ్చు ఉండే గ్రీవియన్స్ సెల్లో అప్లై చేసుకోవాలి. మరి ఈ గ్రీవియన్స్ ఫామ్ ఏంటి, ఎక్కడ ఇస్తారు అంటే, ఒకసారి గ్రీవియన్స్ ఫామ్ ఆల్రెడీ పక్కన డిస్ప్లే అవుతుంది చూడండి. సో ఆ గ్రీవియన్స్ ఫామ్ మీరు మళ్ళీ ఫిలప్ చేయాలంటే పిల్లలకు సంబంధించిన ఐడి అండ్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన ఆధార్, అకౌంట్ డీటెయిల్స్ అండ్ వాళ్ళ పూర్తి వివరాలు అండ్ కుటుంబానికి సంబంధించిన వివరాలు అండ్ రేషన్ కార్డ్. సో ఈ 6 గనక డాక్యుమెంట్ డీటెయిల్స్ మీ దగ్గర ఉంటే మళ్ళీ గ్రీవియన్స్ ఫామ్ తీసుకొని అక్కడ మీరు ఫిలప్ చేయాలి. అండ్ గ్రీవియన్స్ సంబంధించిన ఫామ్లో ఒక కాలం అనేది ఉంటుంది. ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఒక కాలం. సో ఆ కాలంలో అసలు ఎందుకు రిజెక్ట్ అయ్యింది అని మీరు అనుకుంటున్నారు, లేదంటే అప్లై చేసిన తర్వాత రిజెక్ట్ అయ్యింది కావచ్చు. సో ఈ వివిధ కారణాలు ఏవైతే ఉంటాయో అక్కడ క్లుప్తంగా రాయాలి. సో ఆ క్లుప్తంగా రాసినప్పుడు అధికారికి అర్థమవుతుంది అనమాట. సో అట్లా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. సో అట్లా ఎవరైతే రిజెక్ట్ అయిన వాళ్ళు గ్రీవియన్స్లో అప్లై చేయాలి. కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు మళ్ళీ పోర్టల్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి. మరి ఈ మిస్టేక్ పడ్డ వాళ్ళ డబ్బులు ఎప్పుడు? అండ్ గ్రీవియన్స్లో అప్లై చేసిన వాళ్ళకి సంబంధించి, లేదంటే కొత్తగా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళ కోసం ఆగస్ట్ 30న ఇంకోసారి అవకాశం ఇస్తుంది. సో ఎలా అయితే 22వ తారీఖున ఎలిజిబిలిటీ లిస్ట్ ప్రకటించడం, అన్ఎలిజిబుల్ లిస్ట్ ప్రకటించిందో సేమ్ మళ్ళీ ఆగస్ట్ 30 తారీఖున కూడా ఎలిజిబుల్ లిస్ట్ ఎవరైతే ఎలిజిబుల్ కాదో వాళ్ళ లిస్ట్ కూడా ప్రకటిస్తారు. ప్రకటించి అప్పుడు డబ్బులు వేయడం అండ్ మళ్ళీ డబ్బులు ఆపేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి అప్పుడు రిజెక్ట్ అయితే మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం ఉందా అంటే దానికి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. సో మళ్ళీ అది రిజెక్ట్ అవుతే ఏం చెయ్యాలి అనేది ప్రభుత్వం ప్రకటిస్తే, లేదు మళ్ళీ ఒక 15 రోజులు 20 రోజులు ఇప్పుడు ఇచ్చినట్టే ఒక గ్రీవియన్స్ సెల్ టైం ఇచ్చినా, లేదంటే గ్రీవియన్స్ అప్లికేషన్స్ ఇచ్చినా అప్పుడు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లేదు అంటే దానికి సంబంధించిన ఇప్పటి వరకు పూర్తి డీటెయిల్స్ అయితే ప్రభుత్వం చెప్పలేదు. సో మిస్ అయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ వెంటనే అప్లై చేసుకోండి. సో అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా సెకండ్ ఫేజ్లో ఆగస్టు 30 తారీఖున ప్రభుత్వం డబ్బులు చెల్లించే అవకాశం ఉంది.